హాయ్ అండి, వెల్కమ్ టు పవిత్రాస్ కుక్బుక్. ఈరోజు నేను ఎంతో హెల్దీ అండ్ టేస్టీ స్వీట్ని చూపిస్తున్నానండి. అసలు మనం ఈ స్వీట్ అయితే పొయ్యి వెలిగించకుండా తయారు చేసేసుకోవచ్చు అండి. ఇది ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే 15 రోజుల పాటు నిల్వ ఉంటుందండి. ఈ స్వీట్ పిల్లలకి ఇస్తే హెల్త్కి కూడా చాలా మంచిదండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీగా కూడా ఉంటారు. ఈ స్వీట్ని మనం బార్స్లా కానీ లడ్డూస్లా కానీ తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. డైలీ పిల్లలకి ఇస్తే వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. చూసారు కదండి ఎంత యమ్మీగా ఉన్నాయో. మరి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక మిక్సీ జార్లోకి 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పుల్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆల్మండ్స్ అండి, బాదం పప్పుని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ అన్సాల్టెడ్ పిస్తాని యాడ్ చేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వేయించి తొక్క తీసి పెట్టుకున్న వేరుశనగ గింజల్ని యాడ్ చేసుకొని రఫ్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవాలి. పల్స్ మోడ్లో బ్లెండ్ చేసుకోండి, బరకగా రఫ్గా ఉంటుంది పౌడర్ అనేది. ఇలా రఫ్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీకి పెట్టుకున్న ఆ రఫ్ పౌడర్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీరు ఇందులోకి ఇంకా కావాలనుకుంటే వేరే డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. అక్రోట్ అలాంటివన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1 కప్పు సీడ్లెస్ డేట్స్ని యాడ్ చేసుకోవాలి. ఖర్జూరంని అండి, సీడ్లెస్వి తీసుకొని యాడ్ చేసుకోవాలి. ఈ ఖర్జూరంని మనం స్మూత్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, మన ఖర్జూరం స్మూత్గా బ్లెండ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఖర్జూరంని మనం నట్ పౌడర్ ఎందులోకైతే వేసుకున్నామో అదే బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. బాగా స్టిక్కీగా ఉంటుందండి ఖర్జూరము, కాబట్టి నెమ్మదిగా రిమూవ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. ఇది స్టిక్కీగా ఉండడం వల్ల మనం స్పూన్తో స్పాచులాతో కంటే చేత్తో మిక్స్ చేసుకోవడం బెటర్ అండి. కాబట్టి చేత్తో బాగా ప్రెస్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. అప్పుడైతే మనకు ఆ ఖర్జూరంలో ఏదైతే లిక్విడ్ అనేది ఉంటుందో దానివల్ల బాగా టైట్గా మిక్స్ చేసుకోవచ్చు. మీకు ఇది మరీ హార్డ్గా కనుక అనిపిస్తే కాస్త నెయ్యిని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇలా మనం మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ కనుక మీ దగ్గర లేకపోతే థిక్గా ఉన్న పాలిథిన్ పేపర్ని తీసుకొని కొద్దిగా ఆయిల్ కాదండి, గీని తీసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి డ్రై ఫ్రూట్స్ది, ఆ డవ్ని పెట్టుకొని రోలింగ్ పిన్తో రోల్ చేసుకోవాలి. రోలింగ్ పిన్కి కూడా కావాలనుకుంటే కాస్త నెయ్యిని అప్లై చేసుకొని రోల్ చేసుకోవచ్చు. ఇలా ఈవెన్గా రోల్ చేసుకోవాలండి. అండ్ రోల్ చేసుకున్నది కూడా మనకు కాస్త మందంగా ఉంటే చూడడానికి బాగుంటాయండి. మరి పలుచగా కాకుండా స్లైట్గా మందంగా రుద్దుకోండి. అలా రోల్ చేసుకున్న తర్వాత కార్నర్స్ని మొత్తం రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా 4 వైపులా కార్నర్స్ని కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఇది కావాల్సిన షేప్లో కట్ చేసేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే చిన్న చిన్న స్క్వయర్స్గా కానీ, డైమండ్స్లా కానీ, బార్స్లా కానీ మీకు ఎలా ఇష్టమైతే అలా కట్ చేసేసుకోవచ్చు. మరి నేనైతే బార్ లాగా కట్ చేసి చూపిస్తున్నానండి. చూడండి ఎంత సింపుల్గా మనం ఎంత హెల్తీ బార్ని తయారు చేసేసుకున్నామో. ఇది చిన్నపిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు అండ్ వాళ్ళకి ఎదుగుదలకు కూడా చాలా హెల్ప్ అవుతుందండి. బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అన్నీ కూడా ఉంటుంది. ఇప్పుడు మనం ఎడ్జెస్ కట్ చేసి పెట్టాం కదండి, వాటితో కూడా మనం చిన్న చిన్న లడ్డూస్ లాగా తయారు చేసేసుకోవచ్చు. అన్నీ కూడా మీరు కావాలనుకుంటే ఈజీగా లడ్డూస్ లాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా లడ్డూస్ లాగా తయారు చేసేసుకొని పెట్టుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీ హెల్దీ డేట్స్ అండ్ నట్స్తో మనం బార్స్ని తయారు చేసేసుకున్నామండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి. అసలు ఈ రెసిపీ అయితే మనం పొయ్యి వెలిగించకుండా తయారు చేసుకున్నామండి. దివాళీ రోజున కూడా
మనం ఈ స్వీట్ని తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకేదైనా కొత్త రెసిపీస్ నేర్చుకోవాలనుకుంటే కమెంట్ సెక్షన్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పవిత్రాస్ కుక్ బుక్.